నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. కాంగ్రెస్ లీడర్ మీడియా సమావేశం, ఎంపీ రఘునందన్ రావుపై ఫైర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ రకంగా తెలంగాణలో, ఆంధ్రలో ఉన్నటువంటి అన్ని గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలలో భారతీయ జనతా పార్టీ గెలిచేది. ఈరోజు కూడా కరీంనగర్లో, మన కర్ణాటకలో తీసుకుంటే, కర్ణాటకలో కూడా అన్ని టీచర్స్ కాన్స్టిట్యున్సీలు, అన్ని గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ఈ ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేశం గురించి ఆలోచన చేస్తారు, సమాజం గురించి ఆలోచన చేస్తారు, వాళ్ళు దేశం పట్ల అవగాహన ఉంటుంది. ఎవరైతే దేశానికి మేలు చేస్తారో, ఎవరైతే నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తారో వాళ్ళు గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలోకి ఉంటుంది. కాబట్టి అన్ని కాన్స్టిట్యున్సీలలో దేశవ్యాప్తంగా ఎక్కడైతే శాసన మండలిలు ఉన్నాయో అక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ కానీ, టీచర్స్ కానీ గెలుస్తారు. అందుకే ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి 3 కాన్స్టిట్యున్సీలలో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేస్తుంది. టీఆర్ఎస్ పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ ఏదో అరొకర ఒక సీటు పోటీ చేస్తూ ఉంది. అది పేరుకు మాత్రమే పెట్టారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేసే పరిస్థితి లేదు. అందుకే నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఈరోజు మనకు ఇటీవల కాలంలో ఈరోజు పరిస్థితి చూస్తే దేశం ఏ రకంగా ఉందో మీకు అందరు తెలుసు. 2014 ముందు ఏ రకంగా ఉండింది, ఈరోజు ఏ రకంగా ఉంది. 2014 ముందు మన దేశంలో ఎక్కడ చూసినా దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు, బాంబు పేలిళ్లు, మత కలహాలు, కర్ఫ్యూలు, AK-47లు, ఇదే మనం చూసేవాళ్ళం. రోజు పేపర్ ఓపెన్ చేస్తే అక్కడ బాంబు బ్లాస్ట్ జరిగింది, ఇక్కడ ట్రైన్లో బాంబులు పెట్టారు, ఇదే వినబడుతుండేది. మన హైదరాబాద్ చూస్తే సెక్రటరీ ఎదురుగా లుంబిని పార్కులో బాంబు పేలులు, దిల్సుఖ్ నగర్లో సాయిబాబా దగ్గర టెంపుల్ దగ్గర బాంబు పేలులు, కోటిలో గోకుల్ చాట్ దగ్గర బాంబు పేలులు ఒకటే రోజు ఒకటే సమయంలో జరిగాయి. అడిషనల్ ఎస్పీ కృష్ణప్రసాద్ను AK-47తో పాకిస్తాన్ ISIS ఉగ్రవాదులు చంపారు. మెహందీపట్నంలో ఏసీపీ సత్యని చంపారు. ఎన్నో ఇన్సిడెంట్స్. ఈరోజు బాంబేలో ఒకటేసారి నడుస్తున్నటువంటి ట్రైన్లలో సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు 1 నిమిషం అటు ఇటు లేకుండా 7 ట్రైన్లను పేల్చినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు. ఈరోజు పరిస్థితి ఏంది? ఈ 2014 తర్వాత ఈ 10 సంవత్సరాల్లో పరిస్థితి ఏంది? పాకిస్తాన్ ISI ఎక్కడ కనిపించడం లేదు. పాకిస్తాన్ ISI ఉక్కు పాదంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో అణిచివేశామని మనం చేస్తున్నాం. ఎక్కడో లాహోర్లో కూర్చున్నటువంటి వాడు హైదరాబాద్లో లేకపోతే పటంచెరులో ఈ సమయంలో ఇక్కడ బాంబు పేల్చాలనుకుంటే అక్కడ బటన్ నొక్కితే పటంచెరులో బాంబు పేల్చే శక్తి ఆ రోజు పాకిస్తాన్ ISIకి ఉండేది. ఈరోజు ఏమైపోయింది? పాకిస్తాన్ ఆ రోజు 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది. ఇండియాను డిస్ట్రాయ్ చేయాలి, ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థను డిస్ట్రాయ్ చేయాలని ఆ రోజు పాకిస్తాన్ అనేక రకాల కుట్రలు చేసేది. అటువంటి పాకిస్తాన్ ఈరోజు చిప్ప పట్టుకొని ప్రపంచంలో భిక్షమెత్తుకునేటువంటి పరిస్థితి భారతదేశం తీసుకొచ్చింది. ఇది రోజు కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇవన్నీ లా పుస్తకాలు ఉన్నాయి, ఈ పంచులు పుస్తకాలు డిక్షనరీలు ఉన్నాయి, ఇవన్నీ లైవ్ పుస్తకం అలాగుంటుంది బాబు. ఎంపీ రఘునందన్ ఇంకా కాలే ఇంకా స్టార్ట్ అయ్యే అంతా మీ టీవీలో ఎంత ఇస్తారో నాకు తెలియదు, కానీ చెప్తున్నా ఇంకా చాలా ఉంది బాబు. ఓకే, నేను అన్నా ఏమంటావు జగ్గా, మరి ఏం చెప్పు అని అన్నాడు.
అన్న ఇప్పుడు నాకేం అర్థమైతే లేదు, కానీ నేనైతే వద్దన్నా, నేను ఇప్పుడు కొనుక్కునే పరిస్థితులు కూడా లేను. అంటే కొనుక్కునే పరిస్థితి అంటే రాజశేఖర రెడ్డి గారు నడిచి ఇచ్చేటోడేమో, నాతో లేకపోవచ్చు పైసలు, కొనుక్కుంటానా పైసలు ఇవ్వన్నా అన్నా కూడా ఆయన ఇచ్చిన కొనే లోపల నెల పోతుంది కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్న ఇయ్యన్న పైసలు కొనుక్కుంటా అన్నారని ఇస్తుండే, కానీ ఆయన రేపు తీసుకోపో కొనుక్కోపో అంటుండేనేమో, కానీ నేను కొనే లోపల ఆడమ్మే లోపల నెల అవుతుండే కదా. అన్న ఇప్పుడు ఏమొద్దన్నా, నాకు కొనుడు వద్దు, ఏమొద్దు, నువ్వు డిక్లేర్ చేసే అన్న ఇప్పుడే అసెంబ్లీలో అని చెప్పేసిన. ఇక నా డిసిషన్ అయిపోయింది రాజశేఖర రెడ్డి గారి దగ్గర. కాగానే వీళ్ళందరూ వచ్చారు, దానం నాగేందర్ బాయిసాబు, మన ముఖేష్ అన్న, మేడం సబితా ఇందర్ రెడ్డి గారు, ఇంకా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ అంతా, ఇవన్నీ మొత్తం తోపులే కదా ఇవన్నీ, హైదరాబాద్ తోపులు ఇవన్నీ. అంటే తోపు మీన్స్ బలమైన నాయకత్వం కదా కాంగ్రెస్ వీళ్ళందరూ వచ్చారు. రాగానే అన్న ఇట్లా మాకు ఇయ్యన్న సిటీకి అన్న అడిగారు. రాజశేఖర్ లే జగ్గకి మాట ఇచ్చేసిన, సంగారెడ్డి డిక్లేర్ చేసేస్తున్నా చలో అని అసెంబ్లీకి వచ్చి లోపలికి వచ్చాడు. రాగానే సీఎం గారు మైక్ తీసుకొని రాజశేఖర్ తీసుకొని ఇక ఆయన సంగారెడ్డికి ఐఐటి అని డిక్లేర్ చేసేసాడు. ఐఐటి డిక్లేర్ చేసిన తర్వాత ఆ రోజు 5 లక్షల ఎకరానికి పట్టాభూమి ఉంటే ఈరోజు 6 కోట్లు 7 కోట్లు 8 కోట్ల ఎకరా భూమి ఇప్పుడు ఆడ. ఒకటి ఇప్పటి వరకు కంది ప్రాంతంలో దాదాపు ఒక 500 మంది కాంట్రాక్ట్ బేస్ కింద పనులు చేస్తున్నారు. ఇంకా పూర్తి కాలే, పూర్తి అయ్యే వరకు ఇంకా 500 మంది అటో ఇటో కంది, చిమ్నాపూర్, చెర్యాల, ఎద్దుమైలారం, లేకపోతే సంగారెడ్డి చుట్టుపక్కల గ్రామాలలో అవుతున్నాయి, తాండలు లంబర్ తాండలు ఉన్నాయి. అన్ని ఊర్లలోకించి కూడా ఎంప్లాయ్మెంట్ తీసుకునే దాంట్లో ఐఐటి డైరెక్టర్ ఎప్పుడు సురుకలు పెడుతూనే ఉంటారు డైరెక్టర్కి. విన్నారా? కొంత ఈ మధ్యలో బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక ఐఐటిని పట్టించుకోవడం బంద్ చేసింది. అసలు కథ ఇది ఉంది. ఐఐటి ఇన్స్టిట్యూషన్ని డబ్బులు ప్రభుత్వం సహకరించి దాన్ని డెవలప్ చేసే ప్రక్రియ బంద్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తా మీకు. దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితము బాంబే బార్డర్లో, అది ఎక్కడో ఐఐటి అక్కడ చేయడం జరిగింది. అక్కడ ఐఐటి ఇచ్చారు. అక్కడ బాంబే ఐడియా ఉందా హరి నీకేందన్నా ఏ ప్రాంతం అన్నది? పోవై అంటే బాంబేకి ఎన్ని కిలోమీటర్లు? బాంబేకి ఎంత? అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. ఆ రోజు ఆ 30 ఏళ్ళ కిందట బిఫోర్ ఇచ్చిన ఐఐటి బాంబే పేరుంది పోవై దగ్గర, అది అడవి. 15 సంవత్సరాల తర్వాత అది మహానగరం అయిపోయింది. అది గ్రేటర్ ముంబై. అది మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కటకటాల పాలయ్యాడు. పెద్ద సైకో డైరెక్షన్లో చిన్న సైకో కటకటాల పాలయ్యాడు. బొత్సల అర్జునుడు గన్నవరం ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్న సమయంలో చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్న సమయంలో ఈ సైకో బ్లేడ్ బ్యాచ్ వైసీపీ నాయకులతో వందలాది మంది వైసీపీ సైకో బ్యాచ్తో గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించటమే కాకుండా దగ్గరుండి కార్లు తగలబెట్టించి ఆఫీసును తగలబెట్టి ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారు, ఎంత అరాచకానికి పాల్పడ్డారు. స్వయంగా అక్కడ ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో వంశీని ప్రజలకు పరిచయం చేస్తూ మంచివాడు,
సౌమ్యుడు, నాకు స్నేహితుడు, మంచి స్నేహితుడు అంట. 33,000తో ప్రజలు ఓడించారు. అన్నం పెట్టిన పార్టీ, కన్న తల్లి లాంటి పార్టీ విజయవాడ పార్లమెంట్లో ఓడిపోతే నీకు రాజకీయ భిక్ష పెట్టి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కష్టంతో శ్రమతో గెలిచి 2 సార్లు పార్టీ కార్యకర్తలకి నాయకులకి వెన్నుపోటు పొడిచి శ్రేరంగ నీతులు చెప్తావా? నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చేసిన దోపిడీ, భూ కబ్జాలు, విమానాశ్రయం బాధితులు, అక్కడ భూములు ఇచ్చిన బాధితులు వాళ్ళ భూములు కూడా కొల్లగొట్టి గ్రావులు అమ్ముకున్నాం. సెంటు పట్టా పేరుతో పేదవాడికి ఇచ్చిన పొలం కూడా 10 లక్షలది 50 లక్షలకి ప్రభుత్వానికి అంటగట్టి మళ్ళీ మెరక పేరుతో 100 కోట్లు దోపిడీ చేసావు. పోలవరం మట్టి, పట్టిసీమ కాలవ, పందికొక్కుల్లాగా నువ్వు నీ అనుచరులంతా కూడా దోచుకున్నారు. బ్రహ్మలింగం చెరువు, దేవుడు బొమ్మలు కూడా, అక్కడ దేవుడు విగ్రహాలు, పురాతనమైన దేవాలయం. హైకోర్టు కూడా చివాట్లు పెట్టి ముట్టికాయలేసింది మీకు. ఆ బ్రహ్మలింగం చెరువు మట్టి, ఆ పోలవరం గట్లు మట్టి, పట్టిసీమ కాలువలో పోలవరం రైట్ కెనాల్ గ్రావెలు పందికొక్కుల్లాగా 100 కోట్లు దోపిడీ చేశారు. ఇవన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో ఇమ్మీడియట్గా కేసెస్ బుక్ చేయాలా? ఇటువంటి అరాచక శక్తులు, ఇటువంటి సైకోలు, ఇటువంటి దోపిడీ కార్యక్రమాలు చేసేవాళ్ళు ప్రజా జీవితంలో ఉండటానికి అనర్హులు. మీ పాపం బద్దలై ఫిర్యాదుదారుణ్ణే కిడ్నాప్ చేసి సాక్ష్యాలు చెప్పిస్తావా? చట్టం అంటే గౌరవం లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదు. పెద్ద సైకో జగన్ అయితే చిన్న సైకో వంశీ. ఇదా నీ 2.0? ఇదా నీ అరాచకాలు? ఆ పాపాల ఫలితమే నీ అరెస్ట్ వంశీ. చట్టబద్ధంగా అర్ధరాత్రి పూట పోలీసులు గోడలు దోకలా, కరోనా సమయాల్లో డైఫర్లో నేచర్ కాల్కి వెళ్ళమని చెప్పలా పోలీసులు, లేకపోతే కొల్లు రవీంద్రాన్ని అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి 70-80 రోజులు జైల్లో పెట్టలా, అక్రమ ఎన్ని చేయించావు? నరేంద్రని కరోనా టైంలో చేయించావు, అచ్చెన్నాయుడిని ఫైల్స్ ఆపరేషన్ అప్పుడు చేయించావు. ఇవాళ సంకల్ప సిద్ధి, ఎన్ని కోట్ల కుంభకోణం అది కూడా బయటికి రావాలా? అరే పుచ్చలపల్లి సుందరయ్య గారిని ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం గన్నవరం. అటువంటి నియోజకవర్గంలో నువ్వు చేసిన పాపాలు, కుట్రలు. టీడీపీ లీడర్ జవహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. లేదనేది ఆయన ఒక హిస్టరీ చూస్తే తెలుస్తా ఉన్న పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ఒక నేరస్తుడు ఏ విధంగా అయితే బాడీ లాంగ్వేజ్ ఉండాలో అదే విధమైనటువంటి బాడీ లాంగ్వేజ్ ఉన్నటువంటి వ్యక్తి వంశీ. ఎందుకంటే వంశీ ఒక సత్యవర్ధన్ ఇష్యూలనే కాదు, అనేకం తవ్వితే వంశీ మీద పాత్రలో పెట్టినటువంటి కేసులన్నీ బయటికి తీసుకొస్తే బోల్డ్ కేసులు వంశీ మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక నేరస్తుడు ఏదో ఒక చిన్న లూప్ అన్న లేదంటే చిన్న సాక్ష్యాన్ని అయినా వదిలి వెళ్తాడంటానికి ఈ సత్యవర్ధన్ కేసే ఉదాహరణ. సత్యవర్ధన్ అనే ఒక దళిత బిడ్డ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్గా ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటే
ఆ రోజు దాదాపుగా 80-100 మంది చేత దౌర్జన్యం చేసి ఏ విధంగా కార్లు పగలగొట్టి కంప్యూటర్లు పగలగొట్టి విధ్వంసాన్ని సృష్టించి, అసలు విధ్వంసం సృష్టించాల్సినటువంటి అవసరం వంశీకి ఏముందని ఒకసారి ఆలోచన చేస్తే, కేవలం తాడేపల్లి ప్యాలెస్లో తన బాస్ సైకోని ఏదైతే సంతృప్తి పరచడానికి మాత్రమే చేశాడు తప్ప వంశీ గన్నవరంలో తెలుగుదేశం కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఏ రోజు అన్యాయం చేయాలి. ఆయన ఎప్పుడు నిలబడ్డా కానీ ఆయన ముఖం చూసే ఓటేలే. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మ్యాండేట్ని బేస్ చేసుకునే వంశీని గెలిపించారు తప్ప వంశీకి ఎక్కడా కూడా తెలుగుదేశం అన్యాయం చేయలేదనే విషయం వంశీకి కూడా తెలుసు. కానీ తెలిసిన తర్వాత ఎవరినో సంతృప్తి పరచడానికంటే, ఆయన ఎవరిని సంతృప్తి పరచాలంటే సైకో నైజం ఉన్నటువంటి వ్యక్తులు, సైకో పిల్ల నైజం ఉన్నటువంటి పిల్ల సైజు ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది మనం గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడిని మనం చక్కగా వివరణ చేస్తే ఇదే అర్థమవుతా ఉంది. కేవలం అతనికి ఎటువంటి అన్యాయం చేయనటువంటి తల్లి లాంటి తెలుగుదేశం మీద ఆయన దాడి చేసి, ఆ దాడిలో కేసులు పెట్టిన తర్వాత తప్పించుకోవడానికి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి సత్యవర్ధన్, ఒక దళితుడు, ఏమి చేయలేనివాడు, అశక్తుడు, అలాంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి బలవంతంగా బెదిరించి ఎస్సీ ఎస్టీ కోర్టు దగ్గరకు వచ్చి ఆ యొక్క విత్డ్రా చేసుకోవటం అంటే ఆ చిన్నది లాజిక్ ఎందుకు మిస్ అయ్యాడు వంశీ? ఎందుకంటే అతని నేర ప్రవృత్తి అదే ఆయనకు అలవాటు. ఆయన పూర్తిగా తెలుసు ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేయాలనేది. వంశీకి తెలిసినంత మిగతా వాళ్ళు ఎవరో తెలియదు. కానీ దురదృష్టం ఏంటంటే వంశీ దురదృష్టం ఇదంతా కూడా మళ్ళీ తిరిగి మాకు తెలుస్తుంది, మేము తిరిగి సత్యవర్ధన్ మేము కాపాడుకుంటాం, ఆ కుటుంబం బయటకు వచ్చేస్తుందనే ఒక చిన్న ఇది లేకుండా పోయింది. ఎందుకంటే భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు సెక్షన్ 3 కానీ రాజ్యాంగ ప్రొటెక్షన్ కానీ దళితులు ఎంత అనాసక్తులైనా సరే, ఏ ఆధారం లేని వారైనా సరే, వాళ్ళ అమాయకులైనా సరే, వాళ్ళకి రక్షణ కవచంగా ఉండేటటువంటి రాజ్యాంగం ఒకటి ఉంది. ఆ రాజ్యాంగం ద్వారా దళితులు కాపాడబడతారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిపాలన సాగిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో దళితులకు అండ ఉంటుందనే విషయాన్ని మర్చిపోయి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయడం అనేది చూస్తూ ఉంటే బరితెగింపు అనేది ఏ స్థాయికి వెళ్ళింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన మట్టిలో కొట్టాడు, పొలాల్లో కొట్టాడు, దేవుడు బొమ్మలు చేశాడు. ఒక ఊరు ఒక వాడని కాదు, గన్నవరం నియోజకవర్గం తన సంస్థానంగా చూసి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని దోచుకున్నాడో. ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వటం, మొట్టమొదటిసారి తాగునీరు శుద్ధి చేసిన కృష్ణా నీళ్లని 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో పిడుగురాళ్ల మున్సిపాలిటీకి అందించాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఈ కోణంలో పిడుగురాళ్ల మున్సిపాలిటీ 33 వార్డులు ఉంటే చైర్మన్ గా సుబ్బారావు గారిని, ఆర్యవైశ్యుల్ని, వైస్ చైర్మన్లు కూడా ఓసీలు వస్తే ఒక దాంట్లో ముక్కంటి గారు ఎస్సీ, ఒక దాంట్లో జిలానీ ముస్లింని నామినేట్ చేశాం ఆ రోజు కౌన్సిలర్స్ నుంచి. దురదృష్టకరం, ఎలక్షన్ అయిన తర్వాత మొన్న లోకల్ మన జనరల్ బాడీ అయిపోయిన తర్వాత, జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత మన వైస్ చైర్మన్ ముక్కంటి గారు చనిపోవటం, అది ఖాళీ రావటం అందరికీ తెలిసిన విషయమే. పోయిన నెలలో ఎలక్షన్ పిలిచారు ఎలక్షన్ కమిషన్. 33 కౌన్సిలర్స్ లో 32 మంది వైఎస్ఆర్సీపీకే ఉన్నారు, ఒకటి తెలుగుదేశం మారారు ఎలక్షన్ ముందు. ఈ 32 మంది కూడా మాతోనే ఉన్నారు. మరి అటువంటి తరుణంలో ఈరోజు పిడుగురాళ్ల మున్సిపాలిటీకి పోయిన నెలలో వైస్ చైర్మన్ ఎన్నిక వస్తే 33 కౌన్సిలర్స్ లో 32 మంది వైఎస్ఆర్ కుంటే అవలీలగా జరగాల్సిన ఎన్నిక. కానీ ఆ రోజున కౌన్సిలర్స్ అందరూ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి పోతే అధికారులను బెదిరించి వాళ్ళ చేత పోస్ట్పోన్ చేయించారు ఎన్నికని. అధికారులు కూడా ఎలా ఉన్నారంటే, వాళ్ళు రాస్తారు బీఫామ్ ఇవ్వలేదు కాబట్టి టైంకి పోస్ట్పోన్ చేస్తారంట. బీఫామ్ ఇవ్వకపోతే నామినేషన్ క్యాండిడేట్ ఇండిపెండెంట్ అవుతాడు, బీఫామ్ ఇవ్వకపోతే ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాలని లేదు. అంటే వాళ్ళకి రాయటం కూడా చేతకాల, ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం అనేది. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎలా ఒత్తిడి ఉంది తెలుగుదేశం నాయకుల గురించి. స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి అనేది మరుసటి రోజు చేశారు. మరుసటి రోజు మళ్ళీ కౌన్సిలర్స్ పోవాలంటే ఇంకా ఎలాగూ పోస్ట్పోన్ చేయలేమని కౌన్సిలర్స్ ని కిడ్నాప్, దాదాపు 10-12 మందిని పోలీసులను కిడ్నాప్ చేయటం ఎంత విడ్డూరం అంటే, ఎట్టుందంటే దొంగతనం చేస్తే దొంగల్ని పట్టుకోమని పోలీసుల దగ్గరికి పోతాం, పోలీసులే దొంగతనం చేస్తే ఎవరి దగ్గరికి పోవాలా జనం, అలా ఉంది. పోలీసులే కిడ్నాప్ చేశారు కౌన్సిలర్స్ ని. ఆ రోజు అందరి వాయిస్లు, వీడియో రికార్డింగ్లు, ఆడియో రికార్డింగ్లు నేను పెట్టడం జరిగింది. మళ్ళీ ఆ రోజు పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ రేపు సోమవారం ఎన్నికలు వచ్చినాయి.
నేను నిన్న కౌన్సిలర్స్ అందరినీ పిలిచాను. ఏం చేద్దాం అబ్బాయి, మరి ఎన్నిక వచ్చింది, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తేనే కదా పాలు పంచుకునేది, ఎవరిని నిలబెట్టుకుందామని. చాలా మంది కౌన్సిలర్స్, సార్ పరిస్థితులు బాలేవు, పోలీసులే మా మీద కేసులు పెడుతున్నారు, కిడ్నాపులు చేస్తున్నారు, ఎలా మేము తెలుగుదేశం వాళ్ళతో పోరాటం చేయగలుగుతాం కానీ పోలీసులతో ఎలా పోరాటం చేయాలి, మేము ఎలా ఈ సమస్యకి అసలు పరిష్కారం ఎలా అని వాళ్ళు అంటున్న తరుణంలో కొంతమంది ఊరు వదిలిపెట్టి పోవటం, కొంతమంది 3 రోజులు బయట ఉండి ఆ రోజు వస్తామనటం, అసలు ఎన్నిక జరిగిద్దో జరగదో పరిస్థితులు ఎట్లుంటాయో అన్న తరుణంలో సరే మళ్ళీ ఆదివారం కూర్చొని ఒక నిర్ణయానికి వద్దాం అనుకున్నాం. ఈ లోపల యథావేచ్ఛగా మళ్ళీ తెలుగుదేశం నాయకులు బెదిరింపులు, మళ్ళీ పోలీసులు కిడ్నాప్. ఈరోజు చూశారు మీరందరు వీడియో కూడా, మహిళ మా కౌన్సిలర్ భార్య నైట్ ఈ వీడియో అఫ్కోర్స్ అందరికీ చేరింది, ఆమె వాయిస్ వినపడింది. తన భర్తని నిన్న రాత్రి మాచవరంలో ఉంటే, పిడుగురాళ్ళలో కాదు మాచవరం గ్రామం, వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉన్నారు. ఎందుకు ఈ తలకాయ నొప్పులు పిడుగురాళ్ళని, అక్కడికి మాచవరంలోని 3 కానిస్టేబుల్స్ పోయి అతనికి అసలే కాలు బాగాలేదు, యాక్సిడెంట్ అయింది, అతన్ని ఎత్తికెళ్లి కిడ్నాప్ చేసి ఇలా ఒక్కొక్కళ్ళ ఘట్టం. ఇంకో కౌన్సిలర్ హైదరాబాద్ లో ఉంటే వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళ అన్నని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి నువ్వు వస్తావా సస్తావా. ఏముంది, చిన్న ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక. ఈ రోజు అది వైఎస్ఆర్సీపీ గెలిచినందు వల్ల వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోరు కదా, లేదు చంద్రబాబు నాయుడు గారు ఏం దిగిపోరు కదా. కానీ తెలుగుదేశం ప్రభుత్వం సంకేతం పంపించుండొచ్చు. ఎస్, ఎవరుంటారో మెజార్టీ వాళ్ళు వెళ్ళిపోతారు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లు జరగాలని ఒక మంచి సంకేతం. మరి వయసులో పెద్దవాడు, అత్యంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సంకేతం ఇచ్చుండొచ్చు, కానీ ఇవ్వలేదే. చిన్న ఎన్నికను కూడా మేము రాజకీయం చేస్తాం, వదలం, భయభ్రాంతులు చేస్తాం, డబ్బులు ఇచ్చి కొంటాం ఎట్టా. బీఆర్ఎస్ లీడర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇది ఆర్థిక శక్తిలో, ఆర్థిక శాఖలో భవిష్యత్తు కోసం చేసే దాంట్లో చేయాల్సిన అవసరము, ఏ మేరకు చేయాల్సిన బాధ్యత, ఈ 2 గుర్తించకుండా మాట్లాడితే ఏమంటారు? అమ్మా, మీరు ఆర్థిక శాఖ మంత్రులుగా అంటే ప్రభుత్వం వచ్చే నాటికి 2014 నాటికి దేశ సంపదలో దేశం యొక్క అప్పులు 46%. 100 రూపాయల ఆదాయం ఉంటే 46 రూపాయలు అప్పులుగా ఉండే. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు 100 రూపాయల ఆదాయానికి 85-84 రూపాయల అప్పులు తీసుకున్నారు కదా, దీనికి సమాధానం ఎలా చెప్తారు? అప్పులు పెరిగినంత మాత్రాన బాగాలేవని చెప్పే స్థితిలో ఉంటే రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు 11-12 రాష్ట్రాల కంటే మెరుగైన, 12 కాదు, ఇది 11వ రాష్ట్రం. 11వ రాష్ట్రం అంటే 29 అంటే 18, ఒక 7, 25 ప్రాంతాల రాష్ట్రాల ఆర్థిక స్థితిగతుల కంటే మెరుగైన స్థితిగతులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వము, సిఏజీ, తర్వాత విదేశీ సంస్థలు ఇచ్చిన జ్ఞాపకాలు అంటే రిపోర్ట్స్ లేవా? నా దగ్గర ఉన్నాయి, పంపించమంటారమ్మా? నేను పంపిస్తాను. మీరు చెప్పిందే, మీ ప్రభుత్వాలు చెప్పలే. 29 రాష్ట్రాలు, 6-7 కేంద్రపాలిత ప్రాంతాలు, 36లో 11 రాష్ట్రాల కంటే మెరుగైనది ఎంతో తెలుసా? 100 రూపాయల సంపద అయితే 27 రూపాయల అప్పులే ఉన్నాయి. మీరు దేశంలో 100 రూపాయల సంపదకు 85 రూపాయలు అప్పు చేసిన చరిత్ర కలిగిన వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని ఈ మాట మాట్లాడతారు? ఇది ప్రజలను తప్పు పట్టి చేయడానికే కదా, మోసం చేయడానికే కదా, బాగాలేదని చెప్పడానికే కదా. రాజకీయాలు ఐ అండర్స్టాండ్, బట్ రాజకీయాలు ప్రజలను తప్పుదో పట్టించడానికి కాకుండా ప్రజలను మేల్కొల్పే విధంగా, ప్రజలను చైతన్యపరిచే విధంగా, పర్ఫార్మెన్స్ను బాగుండే విధంగా చేసేదాంట్లో వాడుకోవాల్సిన దీన్ని మీరు వేరే కోణంలో మాట్లాడుతున్నారు. ఏమమ్మా, ఇక దేశం సంగతి చెప్పాను, రాష్ట్రం సంగతి చెప్పాను. ఇదిగో ఇది ప్రపంచంలో ఉన్న దేశాల అన్నిటి యొక్క ఆర్థిక స్థితిగతి. ఆ దేశం యొక్క సంపదకు, ఆ దేశం చేసే అప్పులకు ఓ నివేదిక ఇస్తాను, పంపమంటారా? చూస్తారా? మీరెక్కడో ఈ దేశాన్ని కొల్లగొట్టిపోయిన వాళ్ళ దేశంలో చదువుకొని ఏదో బాగా చేస్తున్నారని మాట్లాడుకునే వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఇసుక మీద ఆలు నేర్చుకున్న వాళ్ళు గ్రామాలలో ఎటువంటి పరిస్థితుల్లో మాకు బాగా తెలుసు. మేమేం ఆర్థిక శాస్త్రం చదవలే,
కానీ సామాన్య ప్రజల జీవన ప్రమాణాల గురించి, సామాన్య ప్రజల అవసరాల గురించి ఎంతో కొంత తెలుసుకుంటున్నాం కాబట్టి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించే హక్కు ఈ ప్రజాస్వామ్యం ద్వారా మాకు వచ్చింది. ఈ తప్పుతో లేకండి. ఉన్నాయి ఇలా సంపన్న దేశాలు ఉన్నాయి, పేద దేశాలు ఉన్నాయి, మధ్యతరగతి దేశాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అభివృద్ధి ఉంది. సగటు ఆదాయం ఈ దేశంలో తెలుసా ఎలా పెరుగుతుంది? అభివృద్ధి అయితేనే కదా. సగటు ఆదాయం ఏ స్టేజ్లో ఉంది? మనం 4 రాష్ట్రాల కంటే 5వ రాష్ట్రంగా ఉన్నాం 35 ప్రాంతాలలో. ఆ 4 రాష్ట్రాలు కూడా ఏవి? ఒకటి గోవా ఇంకోటి అండమాన్ ఏదో ఉన్నట్టున్నది. ఆ తర్వాత ఢిల్లీ మన పంజాబ్ క్యాపిటల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. కాంగ్రెస్ లీడర్ మీడియా సమావేశం, ఎంపీ రఘునందన్ రావుపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.